ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వెయ్యబడును గనుక అది పడలేదు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 25వ వచనం. పాపమునకు పరిశుద్ధ జీవితమునకు మధ్య గల పోరాటమే క్రైస్తవ జీవితము. మానవుని పునాదుల మీద పాపమనే అంధకార శక్తులు, లోకాధికార శక్తులు, ఆకాశ మండలమందున్న అపవిత్రాత్మల సైన్యము పోరాడుచున్నవి. మరోవైపు మన పునాది బండలను సరిచేయటకు ఆత్మస్వరూపియగు దేవుడు తన వాక్యముతో మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. నేను అపజయము నొందునేమో అని కలవరము చెందవద్దు. ప్రభు మనకు పిరికితనము గల ఆత్మనియక బలమును, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చి ఉన్నాడు. ఈ పోరాటములో పడిపోయిన వారి వైపు, జారిపోయిన వారి వైపు సాతాను సైన్యము చూస్తూ పాపపు ఆకర్షణల వైపు మనలను నడిపిస్తున్నాడు. కానీ వాటిని చూడక మనలను పిలిచిన ప్రభు వైపు మనము చూద్దుము. ఎందుకనగా ఆయన నమ్మదగినవాడు. ఆయన మన కొరకు రక్తము చిందించెను. ఆయన మన పక్షమున నిలవబడి మన జీవితమును పరిశుద్ధ తట్టు నడిపిస్తూ ఉన్నాడు. నేడు అనేక మంది చెవులలో అపవాది చెడు ఆలోచనలను, లోకాశలపై నడిపిస్తూ ఉన్నాడు. కానీ అదే సమయమున ప్రభువు, కుమారుడా, నీవు త్రొట్టిల్లవద్దు, నిన్ను కాపాడుటకు నేను శక్తివంతుడని చెప్పుచున్నాడు. మనలను ఎల్లప్పుడూ బలపరుస్తూ ఉన్నాడు. కావున మనము మన పునాదులను క్రీస్తు అనే బండ మీద నిలువపెట్టి విశ్వాస జీవితములో బలము నొందుముగాక. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.